పూరా లోకల్. గత 2 రోజులుగా వచ్చిన వార్త ఒకటుంది. అంటే తిరుపతి లడ్డూలు ఇట్లా సో అండ్ సో కల్తీ జరుగుతుంది అని చెప్పేసి అయితే వార్త బాగా వైరల్ అవుతుంది. అందులో నిజం ఉందంటారా? సరే, నిజం ఉంది లేనిది అనేది పక్కన పెడితే ఇట్ హర్ట్ చాలా మంది బిలీఫ్ అనేది బాగా గట్టిగా దెబ్బతినింది. ఇప్పుడు నేను వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీటీడీకి వచ్చా, ప్రసాదం రెగ్యులర్గా తీసుకునేదాన్ని. ఈరోజు నేను ప్రసాదం తీసుకోవడానికి ఆలోచించా. ఆయన అడిగారు లడ్డు తీసుకుంటానంటే వద్దులేండి అని చెప్పొచ్చేస్తా ఉన్నా. అంటే నేను అక్కడ ఉంది లేనిది వాస్తవం పక్కన పెడితే మీరు ఎంతో మంది మైండ్లో ఇప్పుడు ఇది కల్టివేట్ అయిపోయింది, దట్ ఇది ఇలా కల్తీ అయిపోయింది అని ఒక మాట ఈజీగా బ్రెయిన్లోకి ఎక్కిపోయింది. దాన్ని అది చాలా హర్ట్ఫుల్గా ఉంది బేసిక్గా. అంటే ఎంతో బిలీఫ్తో వెళ్తాం, గుడికి వెళ్తాం, అందులో తిరుపతి ఈజ్ అ వెరీ సాక్రెడ్ ప్లేస్, ఎంతో సాక్రెడ్గా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఇలాంటి కల్తీ జరిగింది అంటే ఏమనాలో కూడా అర్థం కాదు, మనుషులా అని అడగాలనిపిస్తుంది బేసిక్గా. తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కానీ ప్రపంచ దేశాల వాళ్ళు కానీ తిరుపతిని దర్శించుకుంటారు. తిరుపతి అంటేనే ఎంతో ప్రత్యేకమైన కొన్ని కోట్లాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ తిరుపతికి వెళ్ళాము అంటేనే మనకు ముఖ్యంగా కనపడేది తిరుపతి ప్రసాదం. ఆ లడ్డు అనేది తీసుకొచ్చి మన కుటుంబ సభ్యులకు పంచుకొని ఎంతో సంతోషంగా ఉంటుంది. అట్లాంటి లడ్డూని ఇప్పుడు కల్తీ చేశారనే వార్త చాలా బాధాకరం అనిపిస్తుంది కదా ఇప్పుడు. అవును, చాలా అనిపిస్తుంది అండి. వీ టేక్ ఇట్ యాజ్ అంటే మనకేంటంటే ఆ లడ్డు అనేది అవతల మంచి ఇస్తున్నారనే కన్నా దేవుడి దగ్గర పెట్టింది మనం తీసుకుంటున్నాం అనే పాయింట్ ఉంటుంది. తిరుపతి లడ్డు అనే మనం డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తీసుకుంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అదే దాంట్లోనే ఇంత కల్తీ ఉంది, జంతువుల అదే యానిమల్ ఆయిల్ వాడుతున్నారు, బీఫ్ ఈ ఆయిల్ వాడుతున్నారు అంటే ఇట్స్ వెరీ హర్ట్ఫుల్. అంటే ఇంకెంత స్టీప్ ఐ మీన్ ఎంత దిగజారిపోతారు వీళ్ళు. అంటే హిందూ అంటే నేను రిలీజియస్గా మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ దెబ్బతినింది మాత్రం హిందూ దానికే ఇది కాబట్టి ఇంకెంత దిగజారి ఇంకెంత దీన్ని కల్తీ చేస్తారు, ఆలోచించరా మనుషులైనా అసలు వీళ్ళు అనిపిస్తుంది. అంటే చేసే ముందర ఇవన్నీ తెలీదా, ఒక మనిషి సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నారు, ఇది వేరే వాళ్ళతో జరిగితే ఒప్పుకుంటారు. మళ్ళీ మేబీ నేను తప్పు మాట్లాడుతున్నాను, కాంట్రవర్సీ మాట్లాడుతున్నాను నాకు తెలీదు, వేరే రిలీజన్ని అనాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నా రిలీజన్, నేను నమ్మే ధర్మం హర్ట్ అయ్యింది ఇక్కడ, మా సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇది అవతల వాళ్ళతో జరిగితే వాళ్ళు ఇంత ఈజీగా తీసుకుంటారా? తీసుకోరుగా. అంటే ఏదేమైనా కానీ ఇక్కడ జరిగే దాంట్లో వాస్తవం ఉందంటారా, లేదు అంటే ఇది పుకార్లా, లేదా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అంటారు? సార్, ఇది వాస్తవం ఉందా లేదా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూపిస్తున్నారు. మా గవర్నమెంట్ కాదంటే మా గవర్నమెంట్ కాదని కొట్టుకుంటున్నారు, కానీ ఎవరు ఇది నిజం కాదు దీన్ని కరెక్ట్ చేస్తామని ఎవడు మాట్లాడట్లేదు. మీ గవర్నమెంట్ చేసింది లేదా మా గవర్నమెంట్ చేసింది, రిజిస్ట్రేషన్ నెంబర్ మారింది, డేట్ మారింది, ఏ టైంలో లడ్డు తీసుకొచ్చి చేయించారు, ఈ తతంగం మా గవర్నమెంట్ చేసిందా మీ గవర్నమెంట్ చేసిందా అంటే వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్టే కదా. ఎవరు తప్పు చేశారని గవర్నమెంట్ వాళ్ళు సరైన ప్రోడక్ట్ అనేది ఇవ్వకుండా తప్పు చేశారనే కదా ఇప్పుడు అర్థం. అదే అండి, అది తప్పు జరిగింది లేనిది మీరు ప్రూఫ్తో సహా పూర్తిగా పెట్టేస్తే జనాలకు కూడా క్లారిటీ ఉండదు. వాళ్ళు కొట్టుకోవడంలో బిజీ అయిపోయారు. ఆ పార్టీ అంటే ఈ పార్టీని కొట్టుకోవడంలో బిజీ అయిపోయారు. జనాలు చూస్తే జగన్, ఐమ్ సారీ, ఐమ్ నాట్ నేమింగ్ ఎనీవన్ అగైన్, మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీ అని ఒకళ్ళు, టీడీపీ అని ఒకళ్ళు, ఎవరిదాడు పాలిటిక్స్ నడిచిపోయింది. కానీ ఇక్కడ గుడికి వచ్చి నిజంగా ఆయన నమ్ముకొని ఆయన ప్రసాదం అని తినే వాళ్ళ సెంటిమెంట్స్ ఎవరు మాట్లాడరేంటి? ఎందుకు మాట్లాడరు? ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు జరిగింది, దాన్ని కరెక్ట్ చేయండి, చేసిన వాడిని పట్టుకోండి, ఆయన బొక్కలో వేయండి. ఇంకెందుకు ఇంత డిస్కషన్? వాళ్ళు చేశారు, వాళ్ళ హయాంలో ఇది జరిగింది, మీరు వాళ్ళని నమ్మారని వాళ్ళ సైడ్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇది టీడీపీ వచ్చిన తర్వాత తెలిసి ఎవరి హయాంలో జరిగినా కానీ ప్రజలే కదా, భక్తులే కదా నష్టపోయి. నేను చెప్తుంది కూడా అదే. మెయిన్ హర్ట్ అయిన వాళ్ళని వదిలేశారు, వాళ్ళు కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. ఎవరి సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి, ఎవడు లైక్ అంత నమ్ముకుని వచ్చిన వాళ్ళ సెంటిమెంట్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎవరికీ లేదు. ఆ గవర్నమెంట్కి లేదు, ఈ గవర్నమెంట్కి లేదు. వాళ్ళు పట్టించుకుంటున్నారా? తీసుకొచ్చి పేపర్ పెట్టేశారు. నెక్స్ట్ ఏంటి, కల్తీ జరగకుండా మేము చూసాము, ఇక్కడ నుంచి మీకు ఇలాంటి జరగదు అని చెప్పొచ్చుగా. ఒక స్టేట్మెంట్ నాకు తెలియదు రిలీజ్ చేశారేమో, నేను ఐఎమ్ నాట్ అప్ టు డేట్ యాజ్ వెల్. కానీ ఇదెంత వైరల్ అయిందో అది కూడా అంతే వైరల్ అయితే బాగుంటుంది. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఇది ఇంకోసారి జరగదు అనే న్యూస్ కూడా అంతే వైరల్ అయితే బాగుంటుంది. ఇఫ్ ఐమ్ నాట్, ఇప్పుడు బాగా భక్తులు నాటకపోయింది ఏంటంటే తిరుపతి వెళ్తే ఆ లడ్డు తీసుకోవాలా వద్దా అనే. నేనే చెప్తున్నాను కదండి, జూబ్లీ హిల్స్ దానికి వచ్చాను ఇప్పుడు నేను. తిరుపతి లడ్డు దాకా మీరు మాట్లాడు, జూబ్లీ హిల్స్లో ఉన్న తిరుపతి లడ్డు తీసుకోవడానికి నేను ఆలోచిస్తున్నా, ఇక్కడ ఉన్న ప్రసాదం నేను తీసుకోవడానికి ఆలోచిస్తున్నా. ఇంకా దానికి తిరుపతి దాకా వెళ్ళిన వాళ్ళ సంగతి నేను చెప్పలేను. ఇక్కడ ఉన్న లడ్డు నేను తీసుకోవడానికి నేనే ఆలోచిస్తున్నానండి, ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. తర్వాత ఇప్పుడు నుంచి భక్తులు వెళ్ళినా కానీ భయంతో తీసుకోవాలా వద్దా ప్రసాదాలు ఏముంటారని భయపడాల్సి ఉంటుంది కదా. ఎవరి హయాంలో జరిగింది అనే దాని గురించి నేను మాట్లాడే కన్నా ఇప్పుడు కరెక్షన్ ఎవరి హయాంలో జరిగింది అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా లేదా, కరెక్ట్ అయితే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, దానికి ప్రూఫ్ ఏదైనా ఉందా, మీరు చేయగలుగుతారా లేదా, ఇంతవరకే కదా. దేవుడి ప్రసాదాన్ని పవిత్రంగా ఉంచితే చాలు అంటారు. ఎగ్జాక్ట్లీ,
ఆ ధర్మం ఇప్పుడు అవతల వాళ్ళకి ఇదే చేస్తే దే విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ షూర్, తీసుకోరు. వేరే రిలీజన్ వాళ్ళకి ఎంత ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు నాకు తెలిసి రివోల్ట్ అయిపోతారు. ఇక్కడ ఎందుకు రివోల్ట్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ సీరియస్లీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో సాక్రెడ్గా నమ్మిన ప్లేస్ నేను, నాకు మాట్లాడితే అంటే ఏమొచ్చినా కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటాను. అలాంటిది ఇప్పుడు ఇలా జరిగింది అనేది ఇట్స్ వెరీ హర్ట్ఫుల్. ఆయన దగ్గర ప్రసాదం నేను తీసుకోలేకపోతున్నాను అనే పాయింట్ ఉంటుంది కదా, అంతే. అంటే ప్రస్తుతం ఇక్కడ మీరు వచ్చినా కానీ మీరు ప్రసాదం తీసుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిచ్యువేషన్ వచ్చేసింది. ఆయన దగ్గర పెట్టిన నైవేద్యం అయితే తీసుకుంటున్నాను, లడ్డు ఎంతవరకు నమ్మగలుగుతాను ఇప్పుడు నేను? ఆ క్లియరెన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉంది. మీలాగే ఎంతోమంది అంటే మనసులో బాధ ఉంటుంది కానీ చెప్పుకోలేనంత పరిస్థితి ఉంది అందరు. క్వశ్చన్ చేయలేకపోతున్నారు. అంటే క్వశ్చన్ చేసినా మాకేం వస్తుంది? ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు వింటాడు? ఒకప్పుడు అంటే గొడవలు పడడానికైనా ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఎవరు వింటారు? మహా అయితే సోషల్ మీడియాలో 4 రోజులు పోస్ట్ చేస్తున్నారు, తర్వాత చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు 4 రోజులు అలా హడావిడి చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, మూసేస్తున్నారు, అయిపోయింది. అంటే మొదట్లోనే తీసుకోవాల్సిన జాగ్రత్త ఇప్పుడు అంత చేతులు కాలినాక అన్నట్టు అయిపోయింది. తీసుకొచ్చేది ఏదో కరెక్ట్గా తీసుకొచ్చి కరెక్ట్గా ప్రూవ్ చేసి కరెక్ట్గా చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది ఎవరికైనా. సగం ఇగో తప్పు జరిగిందని చూపించకనే కరెక్ట్ కూడా జరిగిందనే పాయింట్ కావాలి. బేసిక్గా తప్పు అయిపోయింది, ఇక్కడి నుంచి అది కరెక్ట్గా ఉంటుంది, ఆ కరెక్ట్ అనే పాయింటే కావాలి. రానున్న రోజుల్లో ముందు అంటే గడిచే రోజులలో కూడా మంచిగా అంటే క్వాలిటీ ఇప్పుడు వరకు జరిగింది తప్పు అంటే తప్పు కాకపోయినా కానీ ఇది తప్పు కాకూడదు అని చెప్పేసి మనం అనుకోవాల్సిందంట. నేను ఒక మాట్లాడుతాను జరి, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి టీటీడీలో అడుగుతాను ఇలా జరిగిందా అనండి, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అయ్యిందని చెప్తారా, అవ్వదని చెప్తారా? వాళ్ళ కదా. ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళు తెలియదు అంటారు, గవర్నమెంట్ ఏమో అయ్యింది అంటారు, ఒక గవర్నమెంట్ మా హయాంలో కాదు అంటారు, మధ్యలో నలుగుతుంది ఎవరు? ఏమైనా కానీ ఇది ఒక ఫేక్ న్యూస్ అని తెలిస్తే బాగుండు అనిపిస్తుంది కదా మీకు? 100% అండి. తెలిసింది ఏదో పోనీ అబద్ధం అని తెలిస్తే బాగుంటుంది యాక్చువల్గా, కానీ నిజం అని తెలిస్తే మాత్రం అది కంప్లీట్గా నిజం అని ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే దానికి ఎవరైతే మెయిన్ చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా వస్తుందండి. నేను ఆయన నమ్ముతానండి, అందులో నేను బ్రాహ్మణ్ని. ఐ సీ ఫుడ్ అంటే నేను యానిమల్ అబ్యూస్కే నేను అగెయిన్స్ట్గా ఉంటాను. అలాంటిది నువ్వు తీసుకొచ్చి దాన్నే కలిపావు అంటే నేను ఏం మాట్లాడాలి? బుద్ధుందా అని అడుగుతాను, సిగ్గుందా, బుద్ధుందా, దేన్ని కలుపుతున్నావు నువ్వు, ఆలోచిస్తున్నావు అని మాట్లాడతాను. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఎలిగేషన్స్ టీటీడీలో. రోజువారీ న్యూస్లో చూస్తున్నా టీటీడీలో ఉన్న మెంబర్స్ గురించి బోల్డ్ అన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎవరు ఏ రిలీజన్ అని చెప్పి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, నాకు 100% తెలియకపోవచ్చు, నేను కరెక్ట్ కూడా కాకపోవచ్చు ఈ విషయంలో, నేను తప్పు కూడా అవ్వచ్చు. బట్ ఎలిగేషన్స్ బయటకైతే వస్తున్నాయి. నువ్వు ఏది నమ్మాలి ఏది నమ్మదు అనేది మనం కూడా చెప్పలేము, అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్. నాకు చూసింది నేను ఓకేలే అని అనుకుంటూ ఉంటాను. ఆ రకంగా మాట్లాడితే ఇప్పుడు మీ దాకా వచ్చిందని నా గుళ్ళో నువ్వు ఈ పని చేసావు, నేను మీ దగ్గరకు వచ్చి ఏదైనా చేస్తే మీ ఆచారం ప్రకారం ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, హౌ వుడ్ యూ టేక్? నీ సెంటిమెంట్స్ దెబ్బతినవా? నీకెలా అనిపిస్తుంది నువ్వు నమ్మే దేవుడి దగ్గర ఇలా జరుగుతుందంటే? కానీ వన్ థింగ్ ఐ టెల్ ఫర్ షూర్ అండి, అంత ఈజీగా ఆయన అయితే వదలడు, పెద్ద ఆయన అయితే ఖచ్చితంగా వదలడు, చూపించేస్తాడు అంతే.